హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ. హైదరాబాద్ నుంచి ఒక మంచి వీకెండ్ స్పాట్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ రైనీ సీజన్లో చాలామంది ఒక మంచి వాటర్ ఫాల్కి వెళ్తే బాగుండు అనుకుంటారు. అలాంటి వారు ఈజీగా ఎలాంటి ట్రెక్కింగ్ లేకుండానైతే ఈ ప్లేస్కి రీచ్ అవ్వచ్చు. అదే ములుగులో ఉన్న బొగతా వాటర్ ఫాల్. సో దీన్నే తెలంగాణ నయాగరా అని కూడా పిలుస్తారు. ఈ ప్లేస్ హైదరాబాద్ నుంచి జస్ట్ 300 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంది. అయితే ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి, అలాగే అక్కడ చూడవలసిన ప్లేసెస్ అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ప్రాపర్ ఆర్డర్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే మీరు ఒకవేళ కనుక మీరు పర్సనల్ కార్లో వస్తే అప్రాక్సిమేట్గా ఒక 5 అవర్స్లోనైతే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. సో మధ్యలో మీకైతే మొత్తం 4 టోల్ ప్లాజాస్ ఉంటాయి. సో వాటి అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేసి 365 రూపీస్. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ బొగతా కానీ లేకపోతే ఏటూరు నాగారంకి అయితే లేవు. సో మీరైతే భద్రాచలం నుంచి వచ్చే వాళ్ళైతే మనుగూరుకి రీచ్ అవ్వచ్చు. సో మళ్ళీ మనుగూరు నుంచి ఏటూరు నాగారానికి వచ్చి అక్కడ నుంచి అయితే బొగతా వాటర్ ఫాల్కి రీచ్ అవ్వచ్చు. సో మనుగూరు నుంచి ఏటూరు నాగారం 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నట్టయితే హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చిన తర్వాత వరంగల్ నుంచి మళ్ళీ మీరైతే బస్సులో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో వరంగల్ నుంచి బొగతా వాటర్ ఫాల్ అప్రాక్సిమేట్గా 130 కిలోమీటర్స్. సో నాకు బెటర్ అనిపిస్తుంది ఏంటంటే మీరు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ఏటూరు నాగారంకి వచ్చి ఏటూరు నాగారం నుండి ఈ బొగతా వాటర్ ఫాల్కి ఆటోలను అయితే రీచ్ అవ్వచ్చు. సో హైదరాబాద్ నుంచి ఏటూరు నాగారంకి ఫ్రీక్వెంట్ బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఏటూరు నాగారం నుంచి బొగతా వాటర్ ఫాల్ 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఏటూరు నాగారం నుంచి డైరెక్ట్ ఆటోస్ బొగతా వాటర్ ఫాల్కి లేకపోతే ఏటూరు నాగారం నుండి వాజేడుకు రీచ్ అయిన తర్వాత వాజేడు నుంచి ఇక్కడికైతే ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో వాజేడు నుంచి బొగతా వాటర్ ఫాల్ అప్రాక్సిమేట్గా ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి బొగతా వాటర్ ఫాల్ టైమింగ్స్ అలాగే టికెట్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వాటర్ ఫాల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుంది. ఒక్కరికి 30 రూపీస్ తీసుకుంటారు. మీరు ఒకవేళ కనుక వెహికల్లో వస్తే సో ఇక్కడైతే బోర్డు చూపిస్తున్నా. సో ఇందులో ఉన్న ప్రైజెస్ అయితే మీ వెహికల్కి పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ గేట్ నుంచి లోపలికి అయితే ఒక 1/2 కిలోమీటర్ వెహికల్ని అలౌ చేస్తారు సెకండ్ గేట్ వరకు. సో అక్కడైతే మనకు చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అక్కడ వెహికల్ని పార్క్ చేసుకున్న తర్వాత సో అక్కడ నుంచి అయితే ఇంకొక 1/2 కిలోమీటర్ మీరు నడవాల్సి ఉంటుంది. సో ఎలాంటి ట్రెక్కింగ్ అయితే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో ఈజీగానే అయితే వాటర్ ఫాల్కి రీచ్ అవ్వచ్చు. సో వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలోనే మనకైతే రైట్ సైడ్లో వాచ్ టవర్ ఉంటుంది. సో ఆ వాచ్ టవర్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీగా అయితే అది ట్రై చేయండి. ఒకవేళ కనుక పిల్లలు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఆ వాటర్లో దిగి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటే సో సిచ్యువేషన్ అంటే వాటర్ ఫ్లోని బట్టి అయితే వాళ్ళు అలౌ చేస్తారు. అండ్ మనకు అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో మీరు అక్కడైతే మీ బట్టలు కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకైతే వాటర్ ఫాల్ పక్కనే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ దగ్గర నుంచి మనకైతే వాటర్ ఫాల్ వ్యూ ఇంకా చాలా బాగా కనబడుతుంది. సో దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే బొగతా వాటర్ ఫాల్ దగ్గర ఉన్న వేరే ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి పర్సనల్ కార్లో వస్తున్నట్టయితే ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ సఫారీ కూడా ఉంటుంది. ఒకరికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనకి ఇక్కడైతే బొగతా వాటర్ ఫాల్స్తో పాటు ఇంకా చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫారెస్ట్లోకి అయితే నడవాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్రూవ్ చేసింది బొగతా వాటర్ ఫాల్ ఒకటే. మిగతావన్నీ కూడా కొంచెం రిస్క్తో కూడా ఉంటాయి. సో బెటర్ మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడ విలేజెస్తో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకొని అయితే వెళ్ళండి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నేను చెప్పే ప్లేసెస్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఒకటి వచ్చేసి ముత్యాలధార వాటర్ ఫాల్స్, రెండోది కొంగల వాటర్ ఫాల్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మహాతిపురం వాటర్ ఫాల్స్. ఈ ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చేయండి. కాకపోతే విలేజర్స్ సపోర్ట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఆ తర్వాత మనకి అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మల్లూరు నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడున్న నరసింహస్వామి విగ్రహము మనిషి శరీరంతో పోలి ఉంటుందని చెప్పేసి చాలామంది అంటారు. సో ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. ఆ టెంపుల్తో పాటు అక్కడ ఉన్న ప్రిమైసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ తర్వాత మనం చూడాల్సింది అంటే మీరు రిటర్న్లో వస్తుంటే మాత్రం సమ్మక్క సారక్క టెంపుల్, ఆ తర్వాత లక్నవరం లేక్, రామప్ప టెంపుల్, ఈ ప్లేసెస్ని అయితే కంపల్సరీ మీ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం వెళ్ళే దారిలోనే జస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఈ ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు స్టే గురించి మాట్లాడుకుంటే సో బొగతా వాటర్ ఫాల్ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. సో హోటల్స్ కొన్ని లిమిటెడ్గా ఉంటాయి. సో మేము స్టే చేసింది లక్నవరం దగ్గర. ఆ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఆ హోటల్ ఎలా ఉందో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్, ఇది బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్. అండ్ స్టాఫ్ అందరు ఇక్కడ ఉంటారు. అండ్ ఇది మనం ఉండే ప్రాపర్టీ. సో మేము ఉంటున్న రూమ్స్ అయితే చూపిస్తాం మీరు. దానికి ముందు పార్కింగ్ ఏరియా చూడండి. సో ఇది పార్కింగ్ ఏరియా. సో ఇది పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోదాం. మొత్తం 2 ఫ్లోర్స్ ఉన్నాయి. పైన కూడా సిట్టింగ్ ఏరియా ఉంది. సే హాయ్ మ్యాన్. హలో. సో ఈ 2 రూమ్స్ మేము తీసుకున్నాం, 107 and 108.
పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్గా. హలో, సో ఇది మా రూమ్. పార్టీ స్పీకర్ అయితే తీసుకున్నాం నైట్లో చిల్ అవ్వడానికి. సిలిండర్ తీసుకున్నాం. సో వాటర్ బాటిల్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఒక రూమ్కి అయితే ఒక వాటర్ బాటిల్, ఒక సోప్ అయితే వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇది బాత్రూమ్. సో బాత్రూంలో మనకి గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ షవర్ ఫెసిలిటీ. పర్లేదు, డీసెంట్గానే ఉంది. ఇది ఎంట్రీ. సైక్లింగ్ ఇది ఇది సైక్లింగ్ ఉంది. రోప్ సైక్లింగా? జిప్లైన్ టైప్లో రోప్ సైక్లింగ్. అదే జిప్లైన్ ఇది. క్లోజ్ ఉంది, ఇంకా స్టార్ట్ చేయలే. హెల్లు బ్రో, హెల్లు. ఏం లేవు. బోటింగ్ టైమింగ్స్ 9:30 AM to 5:30 PM. అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ అయితే 30 రూపాయలు, 5 to 10 years. ఫోటో ఎక్కినట్టు ఉంటుంది, ఫోటో కూడా దిగినట్టు ఉంటుంది. సాటిస్ఫాక్షన్. అందరం కలిసి ఒక ఫోటో తీద్దాం. రైనా మా చీరలో కూర్చొని టికెటా? ఇయ్యరమ్మా, పైసలు ఇయ్యరు. పైసలు ఇవ్వాలి, రావాలి. బాటిల్ పెట్టుకొని ముసుంటే జబర్దస్త్. కొబ్బరికాయలండి, కొబ్బరికాయలు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారి కొబ్బరికాయలు. ఏనుగులను మొత్తం చెక్కేసిరుగా. చూడు అసలు ఎంత బాగా కార్వింగ్ చేసిరో. ఓహో, పైన దేవుళ్ళు ఇది మామూలుగా లేదబ్బా టెంపుల్ మాత్రం.
సైడ్ చూద్దాం. ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆ టెంపుల్ స్ట్రక్చర్స్ అన్నీ పడేసి ఉన్నాయి ఇట్లా. అండ్ గుళ్ళు కూడా ఉన్నాయి. సో అందులో నంది ఉంది. ఎగ్జాక్ట్గా మనకి నందికి ఎదురుగా రామలింగేశ్వర స్వామి. ఈ వీడియోలోనైతే బొగత వాటర్ ఫాల్ సంబంధించిన ట్రిప్ ప్లాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.